ఇజ్రాయేలు దేవుని చిత్తాన్ని నెరవేర్చవలసినటువంటి సేవకులు. కానీ దాంట్లో వారు సంపూర్తిగా విఫలమయ్యారు. అలాంటి సందర్భంలో దేవుడు యెషయా ద్వారా అక్కడున్న ఇజ్రాయేలు ప్రజలకి ఇప్పుడు మనకి 53వ అధ్యాయంలో గొప్ప ప్రవచనాన్ని చెప్తా ఉన్నాడు. ఏదైతే ఇజ్రాయేలు చేయలేకపోయిందో అది ఈ సేవకుడు చేశాడు అనేటువంటి ప్రవచనం వారికి అలాగే మనకి కూడా వర్తిస్తూ ఉంటుంది. వారు అతిక్రమాలు చేశారు, పాపం చేశారు, దేవుని చిత్తానికి వ్యతిరేకమైన పనులు చేశారు, విగ్రహారాధన చేశారు, దేవుని వాక్యాన్ని విడిచి పెడతావులు పెట్టారు. అలాంటి దాంట్లో నుండి ఇజ్రాయేల్లో నుండి ఒక గొప్ప పరిపూర్ణ సేవకుని ఇజ్రాయేలు పక్షముగా నిలవబెట్టిన సేవకునిగా ప్రవక్త పరిచయం చేస్తూ ఉన్నాడు. ఆయనే యేసుక్రీస్తు ప్రభువు. ఇజ్రాయేల్ని కూడా ఐగుప్తు దేశం నుండి పిలిచాడు. యేసు ప్రభు కూడా నా సేవకుణ్ణి ఐగుప్తు నుండి పిలిచాను అనేటువంటి మాట కూడా మనం చూస్తాం. కాబట్టి యేసయ్య మనందరి పక్షముగా తండ్రికి మొరపెట్టే పరిపూర్ణ సేవకునిగా మనం చూస్తాం.